హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతలుగా జరిగాయి. 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 7,527 స్థానాల్లో గెలుపొందారు. మామూలుగా అయితే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీయే ఇలాంటి స్థానిక ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో కానీ, జెడ్పీటీసీల్లో కానీ, ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో విజయం సాధిస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే వన్ సైడ్గా ఉంటాయి. కానీ తెలంగాణలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు వన్ సైడ్గా కాలేదు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 7,522 స్థానాల్లో గెలుపొందితే, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 3,511 స్థానాల్లో గెలుపొందారు. ఇక బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు 710 స్థానాల్లో గెలుపొందారు. దీన్ని బట్టి చూస్తే దాదాపు 4,000 పైగానే ఈ బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా దాదాపు, సిపిఐ, సిపిఎం వామపక్షాలు దాదాపు 125 స్థానాల్లో గెలుపొందారు. ఇలా చూస్తే ఎక్కడ కూడా వన్ సైడ్గా జరిగినట్టు కనబడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే ఇవే రిజల్ట్, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రిజల్టే రేపు వచ్చేటువంటి జెడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో కానీ, అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా ఇవే రిజల్ట్ వస్తాయి అంటున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ వాపు చూసి బలపడుకుంటుంటుందా? నేను ఇందాక చెప్పినట్టు స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ అయితే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందో ఆ పార్టీ నిజంగా వన్ సైడ్గా గెలుపొందుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ అభివృద్ధి చెందుతాయనే ఆలోచన జనాల్లో బలంగా ఉంటుంది. అదే కాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి స్థానిక నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఎమ్మెల్యేలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కాబట్టి వన్ సైడ్గా ఎన్నికలు జరుగుతాయి. కానీ తెలంగాణ గ్రామ పంచాయతీలో జరగలేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 3,511 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం కానీ, బీజేపీ ఇంతకుముందు గత చరిత్ర చూస్తే 100కు మించి ఎప్పుడు కూడా, అంటే 100కు దాటి ఎప్పుడు కూడా బీజేపీకి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు గెలుచుకోలేదు. కానీ ఈసారి 700 స్థానాలు గెలుచుకుందంటే ఇది కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నట్టు ఇది బలమైన గెలుపు కానే కాదు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు బలపడుతున్నాయి. చాలామంది జనాల్లో ఒక ఫీలింగ్ ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వీళ్ళు చాలా హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యమైనది పింఛన్లు. ఇప్పటి వరకు పింఛన్లు పెంచిన దాఖలు లేదు. అదేవిధంగా గ్రామాల్లో తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు చాలా ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగానే తెలంగాణలో అభివృద్ధి చేస్తుంది, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతున్నారు అనుకుంటే ఇంత తక్కువ సీట్లు అయితే రావు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏం తగ్గకుండా 3,511 స్థానాలు గెలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలన చేస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతుంది అనుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కానీ, బీజేపీకి కానీ 1000కి అటు ఇటు స్థానాలు మాత్రమే రావాలి, 2,000 లోపే ఉండాలి. కానీ ఇక్కడ 3,511 స్థానాలు బీఆర్ఎస్కి, మునుపెన్నడూ లేని విధంగా బీజేపీకి 700 స్థానాలు రావడం, దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ పైన జనాల్లో నమ్మకం సన్నగిలుతుంది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, అందుకే బీఆర్ఎస్ పార్టీకి అన్ని స్థానాలు తక్కువ వచ్చాయని అంటున్నాడు. కానీ వాళ్ళకు ఇంటర్నల్గా వాళ్ళకు తెలుసు, మనం వెనుకబడిపోతున్నాం, జనాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది అనే ఆలోచన ఖచ్చితంగా వాళ్ళకు వచ్చింది. కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు తప్పితే ఇక్కడ ఏమీ లేదు. అందుకే ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నట్టు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మేమే గెలిచాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వార్ వన్ సైడ్ అయితే జరగలేదు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. రేపు రాబోయే మున్సిపాలిటీలో కూడా ఇలాంటి పోటీ ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, రేపు 2028లో కానీ 29లో కానీ వచ్చే ఎన్నికల్లో, అంటే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ముందంజ వేసే అవకాశాలు లేకపోలేదు.